ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో బెరయా సత్య సువార్తను వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీ అందరికీ వందనాలండి. ముందుగా ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, అద్వితీయుడు మా దేవుడు, ఆలోచనకర్త, బలవంతుడు, మా తండ్రి, సమాధానకర్త, మరి సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది అనేటువంటి విషయం పైన మరి చర్చించుకుంటుండగా మీ ఆత్మను మా మధ్య ఉంచండి ప్రభువా, సహాయం చేయండి నాయన. మరి మీరు అపోస్తల కార్యంలో 3:21 చెప్పిన రీతిగా అన్నిటికీ కుదురుబాటు కాలం రావాలన్నారు నాయన. అలా కుదురుబాటు కాలం రావడానికి నా వంతుగా నేను ఈ వీడియో చేసి పెట్టుచుండగా మరి సత్యమును తెలుసుకునేలాగా వినుచున్నటువంటి వారందరినీ ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వేడుకుంటూ ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరికి వందనాలు. మరి మనము ముందు చెప్పుకున్నటువంటి రీతిగా సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది, దాంట్లో 4 రకాలైనటువంటి వాదాలు ఉన్నాయి. మొదటి వాదము, శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది, అంటే అబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వాదం ఒకటి ఉంది. తర్వాత అబద్ధ క్రీస్తు వచ్చినటువంటి 3.5 సంవత్సరాలకు సంఘం ఎత్తబడుతుంది అనేటువంటిది. దీన్ని మిడ్ ట్రిబులేషనిజం, ప్రీ ట్రిబులేషనిజం, మిడ్ ట్రిబులేషనిజం. అలాగే 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత సంఘం ఎత్తబడుతుంది, దీన్ని పోస్ట్ ట్రిబులేషనిజం అని అంటారు. అలాగే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వాదం కూడా ఒకటి ఉంది. మరి వీటిలలో ఏ వాదం కరెక్ట్ అనేది కానీ అసలు లేఖనాలు ఏం చెబుతున్నాయి చూద్దాం. మరి శ్రమలకు ముందు అంటే అబద్ధ క్రీస్తు రాకముందు సంఘం ఎత్తబడుతుంది అనేటువంటి వాటికి ఆధారాలు లేవు. కానీ కొంతమంది, అందరూ కాదండి, ప్రీ ట్రిబులేషనిజం నమ్మేటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే వారందరిలో కూడా కొంతమందికి అసలు రెఫరెన్సులు కూడా తెలియదు, ఏ రెఫరెన్సులు తెలియదు. మనకు ఏదో అసలు ఒక సహోదరునితో మాట్లాడితే, నేను ఇప్పుడు అది ఎప్పుడు ఎత్తబడితే మనకెందుకు సార్, మా సంఘంలో ఊరికే ఏదన్నా రక్షణ సువార్త చెబుతున్నారంటే మంచి మాట, వెళ్ళాను, ఏదో రక్షణ సువార్త చెప్పాను, వచ్చాను. మరి అసలు ఈ ప్రీ ట్రిబులేషనిజంకు నమ్మేటువంటి వారు కొందరు పెద్ద పెద్ద దైవజనులు చెప్పేటువంటి కొన్ని రెఫరెన్సులు ఉన్నాయి. అవి ఎంతవరకు కరెక్టో చూద్దాం. వాళ్ళు చెప్పేటువంటి వాటిలో ఒక 6 పాయింట్లను మనము ఈరోజు చర్చించుకుందాం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవం గల వాడను సత్యవంతుడైన దేవుని దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించనున్న ఆయన కుమారుడైన యేసు. రాబో ఉగ్రత నుండి, ఉగ్రత ఈ శ్రమలు కాదండి, శ్రమల కంటే ఇంకా భయంకరమైనటువంటి ఉగ్రత పాత్రలు. అదే మొదటి తెస్సలోనిక పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. రైట్, ఉగ్రత కంటే ముందే, ఉగ్రత పాత్రల కంటే ముందు సంఘం ఎత్తబడుతుంది. శ్రమల తర్వాత
3.5 సంవత్సరాల తర్వాత. కాబట్టి ఉగ్రత పాత్రలు వేరు, బూరలు ఊదేటప్పుడు శ్రమలు ఉంటాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే ఉగ్రత నుంచి తప్పిస్తానంటున్నాడు, ఉగ్రత పాలు కావడానికి కాదంటున్నాడు. కాబట్టి ముందే శ్రమలకు ముందే సంఘం ఎత్తబడుతుంది. చాలా తప్పుడు బోధిస్తున్నారు. అలాగే చూస్తే రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఈ రెఫరెన్స్ అండి, ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అలాగే జఫన్యా 2:3, అలాగే యెషయా 26:21, ఇర్మియా 37, ప్రకటన 3:10 ఇలా ఈ రెఫరెన్స్లన్నీ చూపించి వాళ్ళు ఉగ్రత నుంచి తప్పించబడతారు అనేటువంటి మాట ఉంది. ముందు శ్రమలు ప్రారంభమవుతాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం నుంచి బూరలు ఊదబడతాయి. ఆ బూరలు ఊదేటువంటి కాలంలో శ్రమల కాలం. 11వ అధ్యాయము 15వ వచనంలో 7వ బూర ఊదబడుతుంది. 7వ బూర ఊదబడినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. ఇదే మనకు దృష్టాంతంగా 14:14లో చెప్పబడింది. ప్రకటన గ్రంథం 14:14. ఆ తర్వాత 16వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే విడవబడ్డటువంటి వారికి ఉగ్రత పాత్ర. 15:2లో మరి ఎత్తబడినటువంటి సంఘము యోహాను గారికి అక్కడ సముద్రం దగ్గర కనపడతా ఉంది. ఎత్తబడిన సంఘం వీణలు పట్టుకొని. మరి విడవబడ్డటువంటి వారికి మాత్రము ఉగ్రత పాత్రలు ఉంటాయి. వీళ్ళు ఏం చెప్తారంటే ఆ ఉగ్రత పాత్రలనే శ్రమల కాలంగా వర్ణిస్తారు. ఈ రెఫరెన్స్లు చూపించి ఈ 1 తెస్సలోనిక పత్రిక 1:10, 5:9, రోమా 5:9, అలాగే జఫన్యా 2:3, యెషయా 26:21 ఇలా కొన్ని రెఫరెన్స్లు చూపిస్తూ వాళ్ళు మరి సంఘము శ్రమల కాలంలో ఉండదు, ముందే ఎత్తబడుతుంది అనేటువంటి మాట మాట్లాడుతుంటారు. అది చాలా తప్పు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా. సంఘము శ్రమల కాలంలో ఉంటుంది. శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు ఉంటుంది. సరే, వాటి రెఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇది మొదటి పాయింట్. వాళ్ళు అంటే ప్రీ ట్రిబులేషనిస్టులు చెప్పేటువంటి మొదటి పాయింట్ ఏంటంటే శ్రమలు ఉగ్రత పాత్రలు రెండు కూడా ఒకటే అని వాళ్ళు విశ్వసించడం జరుగుతుంది. ఇక రెండవ పాయింట్కి వస్తే సంఘము వేరు, అంటే అన్యులమైనటువంటి మనము వేరు, ఇజ్రాయేలీలు వేరు. వాళ్లకు విధించినటువంటి 70 వారాలు దానియేలు గ్రంథం 9:24లో చెప్పబడినటువంటి 70 వారాలు ఇజ్రాయేలీలకు, అన్యులకు కాదు అంటారు. ఎందుకంటే 69వ వారం అంటే 483వ సంవత్సరం చివరి రోజు లూకా సువార్త 19:41లో ఈ నీ దినమందైనను నీవు మారు మనసు పొందిన యెడల నీకెంత మేలు అంటాడు దేవుడు ఇశ్రాయేలు పట్టణం వైపు చూసి. దాన్ని బట్టి ఆ రోజుకు అంటే 69వ వారం చివరి రోజు వాళ్లకు ఏర్పాటు చేయబడిందే కానీ అలాగే 70వ వారం స్టార్ట్ అయింది అంటే అది కూడా ఇశ్రాయేలీలకే. ఈ 69వ వారానికి 70వ వారానికి మధ్య ఉన్నటువంటి ఈ మధ్యకాలం మాత్రమే అన్యులకు విధించబడింది. 70వ వారం స్టార్ట్ అయ్యే లోపల అన్యులమైనటువంటి మనము సంఘం ఎత్తబడుతుంది అని వాళ్ళు వాదిస్తారు. సరే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ రకంగా చూస్తే మరి ఇజ్రాయేలుల సమయం వేరు, యూదుల సమయం వేరు అంటున్నారు. మరి 69 వారాలు వాళ్ళకైనప్పుడు 69 వారాలప్పుడు అన్యులకు ఎవరికి సహాయం చేయలేదు ఆయన. చూద్దాం కొన్ని రెఫరెన్స్లు. మత్తయి సువార్త 15:21, మార్కు సువార్త 7:25-30 మధ్యలో చూస్తే కనాను స్త్రీ ఉంది ఒక.
ఆ కనాను స్త్రీ అన్యురాలే కదా, మరి ఆమె కుమార్తెకు సహాయం చేశాడా? మరి అది ఇది అన్ని వాటికి అంటాడు, నేను నా పిల్లలకు ఇది రొట్టెలు పెట్టడం ధర్మమా అని ఏదో చెప్తే, మరి యజమాని బల్ల చుట్టూ కుక్కలు ఉంటాయి కదా అని ఆమె చెప్పి వరం పొందుద్ది. అలాగే శతాధిపతి యొక్క దాసుడు బాగుపడతాడు. మరి వీళ్ళందరూ అన్యులు కాదా? మరి అనేక మంది మరి ఇశ్రాయేలులే కాకుండా 69 వారాలప్పుడు చాలామంది బాగుపడడం జరిగింది. అలాగే ఇప్పుడు అన్యుల కాలం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయే వరకు 69వ వారం అయిపోయింది, 70వ వారము ఇంకా స్టార్ట్ కాలేదు. మరి అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో 3000 మంది ఇశ్రాయేలు ఎలా నమ్ముకున్నారు. అలాగే 4వ అధ్యాయం 4వ వచనంలో 5000 మంది యేసుక్రీస్తు ప్రభువును యూదులు నమ్ముకున్నారు. మరి ఇది అన్యుల కాలం కదా, ఈ అన్యుల కాలంలో ఇశ్రాయేలీయులు ఎట్లా నమ్ముకుంటారు? అంతేకాకుండా అసలు ఇశ్రాయేలీయులు ఏకమయ్యేదే ఇప్పుడు కదా. 1948 మే 14వ తేదీన ఇజ్రాయేల్ వేరు చిగురించింది అంటారు. అంజూరపు చెట్టు చిగురించాను అంటారు. ఆ రోజు ఇజ్రాయెల్ రాజ్యము స్థాపించబడింది మరలా. మరి అలాంటప్పుడు వాళ్ళకొక కాలం మనకొక కాలం అనేటువంటిది లేదు. ఇప్పటికే ఇజ్రాయేలులలో కూడా 2% క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. మరి వీరు కూడా రేపు సంఘం ఎత్తబడేటప్పుడు ఎత్తబడబోతున్నారు. మరి ఇది కూడా చాలా తప్పుడు సిద్ధాంతం. మొదటిదేమో శ్రమలు ఉగ్రతపాతాలు 2 ఒకటి అంటారు, అది కాదు. అలాగే సంఘం వేరు ఇజ్రాయేలు వేరు అంటారు, అది కూడా చాలా తప్పు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక 3వ పాయింట్కి వస్తే ఇది చాలా మంది చెప్తారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి మీ నిమిత్తం క్లియర్గా నేను చదవాలనుకుంటున్నాను. ఏముంది ఇక్కడ చూద్దాం. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము ఘోరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. వెంటనే నేను ఆత్మవశుడినైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండేది. దైవజనులారా, దేవుని బిడలారా, మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక నుంచి జరగవలసినటువంటి వాటిని ఇక నుంచి చూద్దు రమ్మని చెప్పేసి యోహాను గారిని పిలుస్తున్నాడు. మరి నేను ఇక్కడ కూర్చున్నాను, నలుగురు అక్కడ ఉన్నారు, ఒకళ్ళని ఎవరినో పేరు పెట్టి పిలుస్తున్నాను. నలుగురు వస్తారా? ఒక్కడే వస్తాడా? ఒక్కడే పోతాడు. వీళ్ళేం చెప్తున్నారు? అదిగో ఆకాశం తెరవబడింది కాబట్టి పరలోక రాజ్యంకు సంఘం ఎత్తబడింది, యోహాన్తో పాటే పోయినట్టు. మరి యోహాన్తో పాటు పోతే ఎన్నోసార్లు పాత నిబంధనలో కూడా ఆకాశం తెరవబడినటువంటి మాట వినపడుతుంది. మరి ఒక్కరిని పిలిస్తే అందరు పోతారా అండి? మరి నేను వెళ్ళాను అంటున్నాడు కానీ మేము అనడం లేదు. అక్కడ ఇంత తప్పుడు బోధలు బోధిస్తున్నాను, అది తప్పు. ఇదే 4వ అధ్యాయంను బేస్ చేసుకొని ఇంకొక వాదం వినిపిస్తుంది. ఏంటయ్యా అంటే 3వ అధ్యాయం వరకు సంఘము, స్మరణ సంఘము, ఎఫెస్ సంఘము, ఇట్లా 7 సంఘాలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. 7 సంఘాల గురించి వివరించడం జరిగింది. కానీ 4వ అధ్యాయం నుంచి సంఘము అనేటువంటి మాట లేదు కాబట్టి సంఘం ఎట్టబడిందంట. ఎంత మూర్ఖంగా మాట్లాడతారో. సరే చూద్దాం, దాన్ని కూడా చూద్దాం. 4వ అధ్యాయం తర్వాత ఇక సంఘం అనేటువంటి పదము లేదు. వాస్తవమే, నేను మీ మాటలు నమ్ముతాను. మరి నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. 5వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధ ప్రార్థనలు అనేటువంటి మాట ఉంది. అలాగే 7వ అధ్యాయం 3వ వచనంలో దేవుని దాసులు అనేటువంటి మాట ఉంది. అది మళ్ళీ 8వ అధ్యాయం 4వ వచనంలో పరిశుద్ధుల ప్రార్థనలు. 9:4లో దేవుని ముద్ర ఉన్న మనుష్యులు ఉన్నారు ఇక్కడ.
అలాగే 10వ అధ్యాయం 7వ వచనంలో దాసులకు ప్రవక్తలు అనగా సంఘం కాగా దాసులకు ప్రవక్తలు కనపడుతున్నారు అక్కడ. అలాగే 11వ అధ్యాయం 18వ వచనంలో దాసులకు ప్రవక్తలు పరిశుద్ధులు. ఇక్కడ 13:7లో క్రూరమృగంతో యుద్ధం చేయి పరిశుద్ధులు. క్రూరమృగం యుద్ధం చేయడానికి పరిశుద్ధులు ఉన్నారంట అక్కడ. అలాగే 17వ అధ్యాయం 6వ వచనంలో అబద్ధ క్రీస్తు మతము వారు పరిశుద్ధ రక్తము తాగును. అక్కడ పరిశుద్ధులు అక్కడ కూడా కనబడుతున్నారు. అలాగే 17:8 జీవ గ్రంథమందు పేరు రాయబడిన వారు. అలాగే 18:20లో పరిశుద్ధులు అపోస్తలులు ప్రవక్తలు మరి వీళ్ళందరూ ఉన్నారంట. వీరు సంఘం గారా. 19:7లో భార్య అంతే మాత్రం సంఘం అంటున్నారు. సరే అయ్యా, సంఘం అనే మాట ఎక్కడుంది? నువ్వు పరిశుద్ధులు అంటున్నావు కానీ సంఘం అనే మాట ఎక్కడుంది అయ్యా అనొచ్చు. ఇక్కడ ఒక రెఫరెన్స్ చూద్దాము. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనమే చూద్దాము. ఎక్కువ వద్దు, ఒక్కటే చూద్దాం. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుంటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తనేసును కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారికి. అంటే సంఘం అంటే ఎవరండి? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. అంటే పరిశుద్ధులు అంటే సంఘమే. మరి సంఘం అనేటువంటి మాట అక్షరాలు లేకుండా పరిశుద్ధులు అనేటువంటి వాళ్ళు కనపడుతున్నారు కదా. 5వ వచనం నుంచి 5, 7, 8 ప్రతి అధ్యాయంలో కూడా 18వ వచనం వరకు పరిశుద్ధులు అనే మాట ఉంది. ఇక్కడ ఏమంటుంది? దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటం పిలువబడిన వారికి. అంటే పరిశుద్ధులు అంటే సంఘము ఉంది. సో మీరు చెప్పేటువంటి ఆ మాట తప్పు. 4వ అధ్యాయంలో సంఘము అనే మాట, 4వ అధ్యాయం నుంచి సంఘం అనే మాట లేదు కాబట్టి ఇక సంఘం ఎత్తబడింది. ఏమి ఇదిగా మాట్లాడుతున్నారండి, చాలా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. సరే మంచిది, మీరు చెప్పినట్లుగా మరి సంఘం ముందే ఎత్తబడింది, మంచి మాట. శ్రమలకు ముందే సంఘం ఎత్తబడింది, బాగానే ఉంది. మరి నేను కొన్ని రెఫరెన్స్లు చూపించి మాట్లాడతాను. మరి వాటికి సమాధానాలు చెప్పండి. నా ఫోన్ నెంబర్ మీకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 9440718949. మరి ఇక్కడ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 9వ వచనంలో ఒక లెక్కింపజాలని జనం గొప్ప సమూహం కనబడుతుంది. మరి వారు ఎవరు అని దేవదూత అడగ్గా మరి భక్తుడు అంటున్నాడు. అక్కడ 7:14 ఏమంటున్నాడు? 7:14లో భక్తుడు, అయ్యా నాకు తెలియదు, నీవే చెప్పు అంటే 7:14లో వారు మహాశ్రమల నుంచి వచ్చిన వారు అనే మాట చెప్తున్నారు. మహాశ్రమల నుంచి వచ్చిన వారు అక్కడ కనబడుతున్నారు. మరి సంఘమే ముందు ఎత్తబడితే మరి శ్రమల నుంచి వచ్చిన వాళ్ళను రెండోసారి వచ్చి ఎత్తకపోతారు. మళ్ళా ఒక సహోదరుడు చెప్తాడు, మరి వీళ్ళు ఎవరయ్యా అంటే ముందు సంఘం ఎత్తబడుతుంది, విడవబడ్డ వాళ్ళను అబద్ధ క్రీస్తు వచ్చి మళ్ళా వాళ్ళని హింసిస్తాడంట. ప్రకటన గ్రంథం 13, 5, 7 వచనాలను నేను ప్రశ్నిస్తాడు చెప్తాడు అతను. ఆ 42 నెలలు మళ్ళా మారు మనసు పొందిన వాళ్ళను వాడు హింసిస్తాడు అంటాడు. విడవబడ్డ వాళ్లకు ఇక ఎటువంటి ఛాన్స్ లేదు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి చూద్దాము. ఒక రెఫరెన్స్ మీకు చూపిస్తాము. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమపరచునట్లు వారు మారు మనసు పొందిన వారు కారు.
ఇదే మాట 11వ వచనంలో కూడా, అదే 16వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. తమ నాలుకలు ఖర్చుకుంటుంది, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున్న దేవుని దూషించిరి కానీ తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. మారు మనసు అనేటువంటి ఉగ్రతాపాతాల కాలంలో, అంటే సంఘం ఎత్తబడినటువంటి తర్వాత ఇక లేదు ప్రేమ దేవుని బిడ్డలారా, ఛాన్స్ లేదు. అదే మనకు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా చెప్తాడు. అది కూడా ఒక్కసారి చదివి వినిపిస్తాను మీకు. ఆరో బూర ఊదబోచుండగా, ఆరో బూర ఊదే వరకే నీకు నాకు సమయం. చూడండి, 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. సువార్త మర్మం ఇక సమాప్తమైపోతుంది. దాని గురించి వివరించాలంటే చాలా ఉంది. మరి 6వ దూత బూర ఊదే వరకే శ్రమల కాలంలో అనేక మంది రక్షణ పొందుతారు. మరి అంతకు ముందుగా నువ్వు కూడా రక్షణ పొందమని కోరుకుంటున్నాను. అది ఒక ప్రశ్న నాది. రెండవ ప్రశ్న, మరి 5వ దూత బూర ఊదబోతున్నటువంటి టైంలో మిడతలు వచ్చి దేవుని ముద్ర లేని వారికే కుట్టనుంటుంది. దేవుని ముద్ర లేని వారినే కుట్టాలి, కానీ మిగిలిన గడ్డిని కానీ చెట్లను కానీ ఆ మిడతలు కొట్టడానికి లేదు. అంటే దేవుని ముద్ర లేని వారిని కుట్టమంటే దేవుని ముద్ర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని ముద్ర ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళను కుట్టడానికి వీలు లేదు. ఎవరిని కుట్టాలి? మామూలుగా అయితే అందరూ ఉంటే మనుషులను కుట్టమనేటువంటి, కానీ దేవుని ముద్ర లేని వారినే కుట్టు, ఉన్నవారిని కుట్టవద్దు అని దానికి అర్థము. అలాగే 9, 12లో ఇది మొదటి శ్రమ. 11, 14లో రెండో శ్రమ ముగించబడింది. శ్రమలకు ముందే సంకలు గుద్దుకుంటూ చెప్తున్నారు కొంతమంది. ఎందుకంటే దశంభాగాలు తిని బాగా సుఖాలు మరిగి శ్రమలు పడాలంటే ఒప్పుకోవడం. సైకిల్ తోటి ప్రారంభిస్తారు. ఈరోజు కార్లలో తిరగండి, దేవుడు ఇస్తున్నాడు, దేవుడి కుమారులు మీకు ఇస్తున్నారు. సత్యం నేర్చుకొని దేవుడి సేవలో ముందుకు సాగండి. మరి నా ప్రశ్నలకు మీకు సమాధానం చెప్పండి. మరి ప్రకటన 13:7లో అంటున్నాడు, పరిశుద్ధులతో యుద్ధము చేయడానికి వస్తాడు వాడు. మరి పరిశుద్ధులతో యుద్ధం చేయడానికి వస్తే మరి సంఘం ముందే ఎత్తబడితే మరి పరిశుద్ధులా? మరి ఇందాక నేను చెప్పాను, తర్వాత లేదు. మరి మీరు కూడా అదే సిద్ధాంతంలో ఫాలో అవుతారా? లేదు. ఒక్కసారే సంఘం ఎత్తబడేది, 2 సార్లు 3 సార్లు సంఘం ఎత్తబడేది. అది ఇశ్రాయేలీయులకు మాత్రము ఛాన్స్ ఉంది. అది 7 ఏళ్ల శ్రమల కాలము ఉగ్రత పాత్రలు అయిపోయిన తర్వాత వాళ్ళ కొరకు ఆయన ఒలివ కొండ మీదకి దిగి రావడం జరుగుతుంది. అలాగే 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4, 5, 6 వచనాలు మనం చూస్తే, అబద్ధ క్రీస్తుకు వాడి ప్రతిమకు నమస్కారం చేయనటువంటి వాళ్ళను శిరచ్ఛేదనం చేయబడిన వారిని నేను చూశాను, అక్కడ 1000 ఏళ్ల పరిపాలనలో నేను చూశాను అంటున్నాడు భక్తులైనటువంటి యోహాను గారు. మరి వాడు వచ్చి ఇది మొదటి పునరుద్ధానము, ఇదే మొదటి పునరుద్ధానం. మరి మీరు చెప్తున్నటువంటి లెక్క ప్రకారము వాడు రాకముందే ఒక పునరుద్ధానం జరిగితే మరి ఇదేనే పునరుద్ధానం కావాలా? ఇది రెండో పునరుద్ధానం కావాలా? మళ్ళీ 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కడమ ముక్తులు బ్రతుకుతారంట, అది మూడో పునరుద్ధానం. ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయా? మొదటి పునరుద్ధానం ఏది? అబద్ధ క్రీస్తు రావాలి, వాడు అనేక మందిని శిరచ్ఛేదనం చేయాలి, వాడు చంపబడినటువంటి వారు కూడా మొదటి పునరుద్ధానంలోనే లేపబడాలి. ఇది తప్పుడు బోధలు మానుకోండి. మరి వినుచున్నటువంటి విశ్వాసులారా, లేఖనాలను పరిశీలించండి. 2 పునరుద్ధానం. కొంతమంది చెప్తుంటారు 7 పునరుద్ధానాలు ఉన్నాయని. దేవుడు చిత్తమైతే అవకాశం కుదిరితే ఆ 7 పునరుద్ధానాలు ఏంటో, ఏది నిజమో అది కూడా సమయం ఉంటే మీ ముందుకు వస్తాను. అపొస్తల కార్యములు 24:15 నీతిమంతుల పునరుద్ధానము, అనీతిమంతుల పునరుద్ధానం, 2 పునరుద్ధానాలు మాత్రమే ఉన్నాయి, ఇక లేవు. కొత్త నిబంధన పునరుద్ధానం ఒకసారి, పాత నిబంధన భక్తుల పునరుద్ధానాలు ఒకసారి,
ఇట్లా రకరకాల పునరుద్ధానాలు లేవు. మరి అబద్ధ క్రీస్తు రాకముందే సంఘం ఎత్తబడితే మరి వాడు వచ్చి 42 నెలలు తేటగా చెప్తున్నాడు. 13:5 ప్రకటన గ్రంథం 13:5 తేటగా చెప్తున్నాడు. జనాన్ని మోసపరచకండి, విశ్వాసులారా మోసపోకండి, లేఖనాలను పరిశోధించండి. ఇక్కడ 4వ పాయింట్కి వచ్చానండి. లోకమంతటి మీదకి రాబో శోధన గడియలో నేను మిమ్మల్ని కాపాడేదను. ప్రకటన గ్రంథం 3:10. లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడుదును. శోధన కాలంలోకి నిన్ను రాకుండా నేను తప్పిస్తానని లేదు అక్కడ. నువ్వు ఉంటావు, ఆ శోధన కాలంలో నువ్వు ఉంటావు, నేను నిన్ను కాపాడుతాను. ఇంత తేటగా చెప్తుంటే ఆయన ఇప్పుడు యోహాను సువార్త 17:15 ఏం చెప్తున్నాడండి? దేవుడు లోకంలో నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుల నుంచి వారిని తప్పించండి, రాబో అబద్ధ క్రీస్తు నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నానని యేసుక్రీస్తు ప్రభు వారే చెప్తున్నారు. అంతేగాని ముందే తీసుకుపోతాడు, శ్రమలకు రాకముందే తీసుకుపోతాడు. ఎందుకండి ఇంత సుఖాలు మరిగారు? చాలా తప్పు. కొందరు పాస్టర్లు అయితే ఇంతకుముందు చాలా బాగా మాట్లాడేవారు. యుగాంతం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇప్పుడు చూసి చూడనట్టు తలదించుకొని వెళ్ళిపోతున్నారు. ఏ లేఖనాధారాలతో చెప్తే మీకు కడుపు మంట. చెప్పండి, నేను చెప్పేది తప్పు అయితే నాకు నిరూపించండి. అలాగే సరే 5వ పాయింట్కి వద్దామండి. దేవుడు తన భార్యను, అంటే సంఘము భార్య కదా, సమలపాలు చేస్తాడా? సమలపాలు కానివ్వడు. నిజమేనండి, తమ భార్యను సమలపాలు కానివ్వడు. తన భార్య అయినటువంటి సూలమితిలో నువ్వు ఒక అణువు, నేను ఒక అణువు. మరి నువ్వు నేను అణువు అయినప్పుడు మరి వీళ్ళందరండి ఆయన శిష్యులైనటువంటి పేతురు గారు, యోహాను గారు, లూకా, మార్కు వీళ్ళందరూ ఆయన భార్యలో భాగం కాదా? మరి వాళ్ళు శ్రమపాలు కావడానికి ఎందుకు ఒప్పుకున్నాడు? ఇక్కడ ఈ హతసాక్షులైనటువంటి ఈ అపోస్తలులను మనం గమనిద్దాం. మార్కు అలెగ్జాండ్రియా పట్టణంలో వీధులలో ఈడ్చి పిమ్మట కాళ్ళు చేతులు కట్టి అగ్నితో కాల్చివేశారంట మార్కును. అలాగే లూకాను చూస్తే గ్రీసు దేశంలో ఒక చెట్టు మీద ఉరి తీయబడ్డాడంట. యోహాను రోమా పట్టణంలో వేడి నూనెలో వేయబడ్డాడు, కానీ చనిపోనందున అతన్ని పద్మాసు దీవిలోకి ద్వీపాంతరవాసిగా పంపించారు. పేతురు రోమా పట్టణంలో తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. పెద్ద యాకోబు యెరూషలేములో శిరచ్ఛేదనం చేయబడ్డాడు. చిన్న యాకోబు యెరూషలేము దేవాలయం శిఖరం నుండి క్రింద పడదోయబడి కొట్టబడి చంపబడ్డాడు. బర్తలోమాయి విగ్రహారాధికుల చేత చర్మము కూడా దీయింపబడి చనిపోయాడు. అంద్రేయ శిలువలో 3 దినములు వేలాడుచు తన చంపుతున్న వారికి సువార్తను బోధించు చనిపోయాడంట. నా తోమా గురించి మీకు తెలిసిందే, మన ఇండియాలోనే ఆయనను బల్యాలతో పొడి చంపాడు. మరి ఇలా ప్రతి ఒక్క శిష్యుడు యూద పర్షియాలో అంబులతో పొడవబడి చంపబడ్డాడు. మత్తయి రాళ్లతో కొట్టబడి తర్వాత శిరచ్ఛేదనం గావింపబడ్డాడు. బర్నబా తెస్సలోనికాలో యూదులు రాళ్ల చేత కొట్టి చంపారంట. పౌలు రోమా చక్రవర్తి చేత శిరచ్ఛేదనం గావింపబడ్డాడు. మరి వీళ్ళందరూ ఆయన భార్యలో సభ్యులు కాదండి? అంటే వాళ్ళు హింసలు బట్టి మరి నిన్నటికి నిన్న పగడాల ప్రవీణ్ గారు, కొంతమంది గ్రహంస్టీన్ గారు, మరి ఇక్కడ ఎవరు అమెరికాలో ఈ మధ్య క్లిర్క్ గారా ఎవరు చార్లీ క్లిర్క్, మరి వీళ్ళందరూ చంపబడుతుంటే ఆయన చూస్తూ ఎందుకు ఊరుకున్నాడంటే వాళ్ళకంటే నువ్వు నేనంటే ఎక్కువ ఇష్టం ఆయనకు, దేవుడికి. వాళ్ళకంటే నువ్వు నేను బాగా సేవ చేసేవాళ్ళము, మనం కూడా శ్రమలకు అప్పచెప్పబడతాము. కాకపోతే 1 కొరింథీ 10:13 ఒక మాట చెప్తాడు, సహింపదగినంత కంటే ఎక్కువ శోధన మీకు రానివ్వను. దీని మీద కూడా ఒక ఎపిసోడ్ చేయాలని తలంపుతూ ఉన్నాను. నాకు సహకరించేవారు ఉంటే నేను చేస్తాను. దేవుడి చిత్తం అయితే చూద్దాం. చివరిగా నా ప్రశ్నలో చివరిగా
నోవహును లోతును తప్పించిన దేవుడు సంఘమును శ్రమల నుండి తప్పిస్తాడు. మంచి మాట. శ్రమల నుంచి తప్పిస్తాడు. నోవహును లోతును తప్పించాడు. అయితే రెండు రెఫరెన్స్లు నేను ముందుకు తీసుకొని వస్తానండి. నోవహుకు ముందు చెప్పలేదా? ఆదికాండము 7వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. 4వ వచనం, ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్ళు 40 రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదునని నోవహుతో చెప్పాడు. నోవహుతో ముందుగానే చెప్పాడు. 7 దినాలు అన్నాడు. అసలు పడవ ప్రారంభించక ముందే చెప్పింది వర్షం అనేటువంటిది కురిపించబోతున్నాను నేను. కాబట్టి ఆయన చెప్పినటువంటి ముందు యుగాంతంలో నేను చెప్పినటువంటి సంభవాలన్నీ జరగాలని మీతో నాతోటి ముందుగా ఆయన చెప్తున్నాడు. అలాగే నోవహు గురించి చెప్తారు. నోవహు కాలం ఉందని 19:12 ఒకసారి చూద్దామండి. ఇక నీకు ఎవరెవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలకు తీసుకొని రమ్ము. మేము ఈ చోటు నాశనం చేయవచ్చుమి. ఈ చోటు నాశనం చేయడానికి వచ్చాము. నీ అల్లులను, నీ కూతురు అందరినీ తీసుకొని రమ్మని లోతుకు చెప్పలేదా? అందరూ తింటుండగా, తాగుతుండగా, ఆనందిస్తుంటే సడన్గా అనర్థాన్ని తీసుకోవాలి. దాని గురించి కూడా ఉంది 1 తెస్సలోనిక పత్రికలో, అది కూడా వివరిస్తాను. మరి శ్రమలు అనేటువంటి అందరము అనుభవించాల్సింది. ఇర్మియా 15:2 చెర కప్పచెప్పబడినవాడు చెరకు పోవాలి, ఖడ్గంకున్న కప్పచెప్పబడినవాడు ఖడ్గంకు పోవాలి. అదే మాట ప్రకటన 13:9-10 వచనాలలో ఉంది. ఎందుకండి బైబిల్ చదవండి. యూట్యూబ్లు చూసి వాక్యాలు చెప్పకండి. ఏదో 10 నిమిషాలు నోటికి వచ్చిన పిట్ట కథలన్నీ చెప్పుకుంటూ మరి పేద ప్రజలను అనకూడదు. నేను దయచేసి దశంభాగాలు ఇవ్వండి, 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 పీడిస్తున్నారు. ఇవ్వకపోతే మీకు శాపాలు వస్తాయంట. ఏంది వాక్యం అండి? ఇస్తే మీకు ఆశీర్వదించబడతారని మలాకి గ్రంథంలో ఉంది. కానీ ఇవ్వకపోతే మీరు శపించబడతారనే మాట ఉందండి. ఇంత భయపెడుతున్నారు జనాన్ని. దయచేసి శ్రమలకు ముందు సంఘము ఎత్తబడదు. సంఘము శ్రమల్లో ఉంటుంది. వాటికి రెఫరెన్సులు దాదాపు ఒక 10-15 దాకా ఉన్నాయి. లూకా సువార్త 12వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 24:9, 24:29 కాబట్టి శ్రమల దినం తీరిన తర్వాత అనేటువంటి మాట ఉంటుంది. 1వ తెస్సలోనిక పత్రిక 3:4, 16, యోహాను సువార్త 16:33, యోహాను సువార్త 17:15 ఇందా చదివి వినిపించాను. ఇలా చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 3-4 వచనాలు, ప్రకటన గ్రంథం 13:7, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9-10 వచనాలు, అపోస్తల కార్యములు 14:22. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యం చేరవలెను. ఇలాంటివి అనేకం ఉన్నాయి. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇవి ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్స్లు. మరి సమయం అధికం అవుతుంది కాబట్టి ముగిస్తున్నాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో 7 ఏళ్ల శ్రమల తరువాత సంఘం ఎత్తబడుతుంది. వాళ్ళు ఏమైనా రెఫరెన్స్లు చూపిస్తున్నారా? వారు ఎటువంటి రెఫరెన్స్లు లేవు. మరి అది ఎందుకు కాదో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాము. వినుచున్నటువంటి మీ అందరికీ వందనాలండి. వందనాలు.